ఆగిపోతున్నాము. ఇంకా ముందుకెళ్ళాలి. ఇంకా ముందుకెళ్ళాలి. మనమయ కోశం. ఆ! దాని తర్వాత మనమయ కోశం. ఇంకా ముందుకెళ్ళాలి. విజ్ఞానమయ కోశం. ఇంకా ముందుకెళ్ళాలి. ఆనందమయ కోశం. ఇంకా ముందుకెళ్ళాలి. అది దాటాలి. ఆ! పరమాత్మ పరమానందాన్ని అనుభవించాలంటే మోక్షం పొందాలంటే ఇంకా ముందుకెళ్ళాలి. ఇలా గురూజీ ఇలా అర్థమైంది. ధన్యవాదాలు. మీకేం అర్థమైందో మీరేం నిర్ణయం చేసుకున్నారో చెప్పండి. ఎవరైనా ఈ లోకంలో ఉండాలనుకుంటున్నారా? ఈ సుఖాలు అనుభవించాలనుకుంటున్నారా? ప్రశ్నలు, సందేహాలు అడగండి. గురూజీ ఇంకో విషయం గురూజీ, ఇక్కడ 3 శాంతులు శారీరక, మానసిక, ఆత్మిక శాంతులు అనకండి. అది దీని ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అవి కూడా. గురూజీ దీనికి మరి ఇది కావాలంటే, ఆనందం పొందాలంటే ఇక్కడ అన్నం కూడా మనం గ్రహించుకోవాలి గురూజీ. పరమాత్మ అన్నం కూడా అన్ని కావాలి. ఇవన్నీ సాధనాలే. అన్ని కావాలి. ఈ సాధనాలే. మనకు ఒక ఊరికి వెళ్ళాలనుకుంటున్నాం. అప్పుడేం కావాలి? వాహనాలు కావాలి, అన్ని కావాలి. ఊరికి వెళ్ళడం ముఖ్యం, చేరుకోవడం ముఖ్యం కదా. గురూజీ ఇది సాధనాల వరకే. మెట్లు ఎక్కుతున్నాం. మెట్లెక్కి ఎక్కడికి వెళ్ళాలి? పైకి వెళ్ళాలి, చేరుకోవాలి. గురూజీ మెట్ల మీద కూర్చుంటున్నాం. 4 మెట్లెక్కి కూర్చుంటున్నాం. చేరుకున్నాం, సరిపోయింది అనుకుంటున్నాం. మెట్లు కాదు కావాల్సింది, మనం చేరుకోవడం ముఖ్యం కదా. ముందుకు సాగాలి అది గురూజీ. ఇంకా ధన్యవాదాలు. ఇంకెవరైనా మీకేం అర్థమైందో చెప్పండి. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు. బౌద్ధ మతం నాస్తిక మతం అంటుంటారు. మరి అది బుద్ధుడు కోరికలు త్యజించి ఆ రకంగా ఆయన ఆ స్థితికి వెళ్ళాడనే విషయం గురించి, ఆ కోరికలను త్యజించడం అన్నదే గొప్పది అన్నటువంటిది శాస్త్రాలు, ఉపనిషత్తుల్లో దానికి ప్రమాణంగా ఉంది. కాబట్టి మరి ఆయన వేదాల వైపు, ఉపనిషత్తుల వైపు వెళ్ళలేదంటుంటారు. మరి గత జన్మ తాలూకు వాసన బట్టి ఈ జన్మలో ఆ రకమైనటువంటి వైరాగ్యం వచ్చిందా, లేకపోతే ఏంటా, లేకపోతే ఆయన శాస్త్రంలో అంటే నేను విన్నాను, అది యథార్థమో కాదో తెలియదు, కానీ వేద శాస్త్రాలు, ఉపనిషత్తులు చదివి ఉండలేదు, కానీ ఆయనకి మాత్రం వైరాగ్యం వచ్చిందనే విషయాన్ని విన్నాను. ఆయన మరి ప్రామాణిక గ్రంథాల ఆధారంగా ఈ ఉపనిషత్తుల్లో కోరికలకి త్యజించాలనే విషయం ఉన్నదన్నమాట. నేరుగా అడగండి. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు? మీరు ప్రశ్న అడగండి, ఉపోద్ఘాతం ఇవ్వకండి. ప్రశ్న అడగండి. మీ ప్రశ్న ఏంటి? ప్రశ్న అంటే అదే, మరి ఆ ప్రశ్నలోనే విషయం తెలియాలనే ఉద్దేశంలో అంటాను. ప్రశ్న అడగండి. ఏంటి అంటే పూర్వజన్మ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? అంటే మీరు ఉపనిషత్తుల ఆధారంగా కోరికలకి త్యజించాడన్న విషయం అంటే ఆయన గ్రంథాల వైపు వెళ్ళలేదు అంటుంటారు. అది ఎంతవరకు నిజమని? ఇది నేరుగా అడగండి. గ్రంథాలు వెళ్ళలేక కాదు. ఇప్పుడు ఏం చదవకుండా కూడా ఊరు వాళ్ళు ఉంటారు, అక్షరముఖ రాకుండా ఎన్నో మాటలు, మంచి మంచి మాటలు చెప్తుంటారు. చదివినంత మాత్రం కాదు కదా, వింటారు కదా, విన్న మాటలు ఉంటాయి కదా. అయితే పూర్తి విద్య లేకుండా లేదు కదా, వారు కూడా సంస్థ నేర్చుకున్నారు కదా, రాజకుమారుడు కదా. అవును, ఎందుకంటే విని ఉంటారు కదా. ఇంకా విషయం ఏంటంటే, ఈ కోరికలు అనే విషయము ఉపనిషత్తులు ఉంది, శాస్త్రంలో ముందే ఉంటుంది. ఏ మంచి మాట అని, ఏ మంచి మాట ప్రపంచంలో ఏ మతంలో ఉన్నా అదంతా వేదంలో ఉంటుంది అంటాం. మంచి మాట అంటే వేదం ఆధారం కదా, మూలం కదా, పరమాత్మ మూలం కదా. పరమాత్మ వేదంలో ఉన్నదంతా మంచిదే ఉంటుంది. ప్రపంచంలో ఏ మంచి ఏ నీతి గురించి చెప్పినా, ఈ అహింస, సత్యం, అస్తి అని చెప్పిన, యమనియమాలు చెప్పిన అంతా కూడా వేదంలో ఉంటుంది కదా. అవునండి. అని చెప్పి బుద్ధుడు అంటే బుద్ధుని యొక్క సొంతం కాదు, కోరికలే
ఈ దుఃఖాల కష్టాల కారణం అన్న మాట బుద్ధుని అప్పుడే పుట్టినట్టు కాదు కదా ఆ మాట. అవును. ముందే ఉన్నదని చెప్పడానికి. దీంట్లో వచ్చింది కదా అకామహత. అది కామనల చేత చంపబడని వాడు, కోరిక చంపబడిన వానికి అర్థమవుతుంది. అంటే ఆసక్తి లేని వాడు, కోరికల్లో ఆసక్తి లేని వానికి అర్థమవుతుంది ఇది. అలా మీరు ప్రశ్న అడిగేటప్పుడు నేరుగా అడగండి. మీరు మాట ఎన్నోసార్లు చెప్తాను మీకు, ఒక ప్రశ్న నేరుగా అడగాలి. 10 వాక్యాలను సరిగ్గా వినే వాళ్ళకి మీ ప్రశ్న ఏ ప్రశ్న అర్థం కాదు. అందులో మీరు 4 ప్రశ్నలు అడుగుతారు. ఒకే ప్రశ్న అడగాలి ఒక్కోసారి. ఆ ప్రశ్న సమాధానం మరొక ప్రశ్న అడగాలి. ఇది ఒకటి అర్థం చేసుకోండి. మీరు అడిగేటప్పుడు నేరుగా అడగాలి, ఉపోద్ఘాతం అవసరం లేదు. ప్రశ్న ఒకటే ప్రశ్న, ఇది ప్రశ్న, ఇది సందేహం. మీరు ప్రశ్న అడుగుతున్నారా లేకపోతే చెబుతున్నారా అర్థం కాదు, సందేహం కలుగుతుంది మా. మీరు అడిగే ప్రశ్ననా లేకపోతే చెబుతున్నారా అలా ఉండకూడదు. ప్రశ్న అంటే నేరుగా ఉండాలి. ఇప్పుడు మీకు తెలుసు కదా క్వశ్చన్ ఎలా ఉండాలంటే ఆన్సర్ వచ్చేటట్టు ఉండాలి క్వశ్చన్. ఈ ఆన్సర్ ఇప్పుడు మేము చెప్పేటప్పుడు మీరు ఏ ప్రశ్నకు ఏ సమాధానం చెప్పాలో అర్థం కాదు మాకు. ఇది ఒకటి అలవాటు చేసుకోండి. 4 వాక్యాలు చెప్పకండి, ఒకే వాక్యం ముందు రాసుకోండి, లేకపోతే ఒకే వాక్యంలో అడగాలి. మీరు ఎప్పుడు అడిగినా అంతే, మొత్తం ఉపోద్ఘాతం చెప్తుంటారు. మీరు అడిగితే 2 నిమిషాలు అయిపోతుంది. శుభం. సరే. మీ గురించే కాదు, అందరికి చెప్తున్నాను. ప్రశ్న అడిగేటప్పుడు నేరుగా అడగాలి. అదే ఎదుటి వారికి స్పష్టంగా ఉంటుంది. 4 ప్రశ్నలు ఒకసారి అడగకూడదు. ఎక్కడైనా కానీ, ఇక్కడే కాదు, ఈ సందర్భం కాదు, ఏ సందర్భం ఒకటే ప్రశ్న అడగాలి, నేరుగా అడగాలి. మీకోసం చెప్పట్లేదు, అందరి కోసం చెప్తున్నాను. ఎవరైనా గమనించండి ఇది. అంటే ఇది ఒక కళ. ప్రశ్న అడగడం కూడా కళ. ప్రశ్న పత్రంలో ప్రశ్నలు అడిగేటప్పుడు అన్ని మొత్తం ఉపోద్ఘాతం ఇచ్చిన ప్రశ్న అడిగారు అనుకోండి, ఇలాగా ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. క్వశ్చన్ పేపర్ లో అలా ఉండదు. క్వశ్చన్ పేపర్ అలా ఉండదు. క్వశ్చన్ తయారైన కూడా ఒక కళ. అందుకే అడగమని చెప్పేది. అందుకే అడగండి. అడిగితే తెలుస్తుంది, మీ అవగాహన ఏంటో అర్థమవుతుంది. అడగండి, నేరుగా అడిగే ప్రయత్నం చేయండి. ఏదైనా విషయం అంటే నేరుగా అడగండి. ఎక్కడైనా ఇదే కాదు, ఒక డాక్టర్ అడిగినప్పుడు కూడా మన ఆరోగ్యం గురించి నేరుగా చెప్పాలి. ఇది నా సమస్య, ఇది నా నొప్పి అని చెప్పాలి. ఆ డాక్టర్ ఉపోద్ఘాతం ఇవ్వకూడదు. ఎక్కడైనా అంతే, డాక్టర్ కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, స్పష్టంగా చెప్పడం నేర్చుకోవాలి. సందేహం అడిగినా కూడా స్పష్టంగా సందేహం అడగాలి. ఇంకా ఈ మాట అప్పలనాయుడు గారి కోసం కాదు, అందరిని దృష్టిలో చెప్తున్నాను. కానీ అప్పలనాయుడు గారు అనుకుని మాకు సంబంధం అనుకోకండి. అందరికి సంబంధం, చివరికి నాకు కూడా సంబంధం ఉంటుంది. శుభం. ఇంకెవరైనా మీరు ఏమర్థం చేసుకుని చెప్పండి. అసలు విన్నారా లేదా? మీరు ఫోన్లు పెట్టేసి తిరుగుతున్నారు, రకరకాల పనులు చేసుకుంటున్నారు కొందరు. ఇలా చేస్తే ఎందుకు అసలు ఆ పని చేసుకోండి. ఇది బ్రహ్మ విద్య. ఇది ఊరికి అర్థమయ్యేది కాదు. మీరు ఫోన్లు ఆన్ చేసి పెట్టుకొని పడుకునే కన్నా దానికంటే పని ఉంటే పని చేసుకోండి, ఇది వినకండి. లేకపోతే చాలా మంది ఫోన్లు పెట్టేసి తిరుగుతుంటారు, పని చేసుకుంటారు, అది చేస్తుంటారు, ఇది చేస్తుంటారు, ఆసనాలు వేస్తుంటారు. ఆసనం వేస్తే ఆసనం వేసుకోండి. ఏది రాదు నిజానికి అలా చేస్తే, 4 పనులు ఒకసారి చేస్తే. ఈ పని చేయకండి. మీ సమయం లేకపోతే హాయిగా మీ పని చేసుకోండి. ఇది చాలా సూక్ష్మ విద్య. ఇది చాలా నిదానంగా లోపలికి వెళ్ళి వినడం ఉంటుంది, అర్థం చేసుకోవడం ఉంటుంది. జాగ్రత్త వినాల్సి ఉంటుంది. అటువంటి విద్య ఇది. మర్యాదను ఇవ్వాలి, గౌరవించాలి. విద్యకు అవమానించినట్టు అవుతుంది, భగవంతుని అవమానించినట్టు అవుతుంది, ఋషుని అవమానించినట్టు అవుతుంది. అవమానిస్తున్నాం మనం. దేనికి విలువనిస్తున్నాం? విలువనివ్వండి, అదే పని చేసుకోండి. మరి ఏది ముఖ్యం అదే చేయాలి. నిజానికి ఎవరికి ఏది ముఖ్యం అదే చేయాలి. ప్రపంచం అదే చేస్తారు కూడా. దీనివల్ల ఏమవుతుంది? మీకు అది అందదు, ఇది అందదు, రెండు అందవు, ఏది దొరకదు, ఏది అర్థం కాదు. అకస్మాత్ ఇంత విన్న తర్వాత, ఇన్ని ఉపనిషత్తులు విని, ఇన్ని దర్శనాలు విని ఎవరైనా ఏదైనా అడిగితే మీరు ఏం చెప్పగలుగుతారు? మీరు అర్థమే కాదు. మీకు సరిగా వినరు, అడగడం రాదు, వినడం రాదు, చెప్పడం రాదు. దేని కొరకు? సమయం వ్యర్థం కదా, జీవితం వ్యర్థం అవుతుంది.
చెప్పండి, ఏం అర్థం చేసుకుని చెప్పండి ఎవరైనా. ఓం నమస్తే గురూజీ. చెప్పండి అమ్మా. ఈ పరమపిత పరమాత్మాన్ని పొందాలంటే ఈ ఈ కోశాల దగ్గరే ఆగిపోకూడదు. కోశాల దగ్గర ఆగిపోకుండా మనం సత్యాన్ని ఆచరణ చేసి, ధర్మాన్ని తెలుసుకొని సత్యాన్ని ఆచరణ చేసి, తర్వాత ఈ కోశాల దగ్గర ఆగిపోకుండా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని అనుకుంటూ పరమాత్మని చేరాలంటే నిష్కామ కర్మలు చేస్తూ అత్యంత పురుషార్థం చేయాలి. పురుషార్థం చేస్తూ దుఃఖ నివృత్తి చేసుకుంటూ ఈ సాధన చేస్తే గాని మనం పరమపిత పరమాత్మని పొందలేము. అదే తెలుసుకున్నాను గురూజీ. ఓం నమస్తే. నేనెందుకు మంచి పని చేయలేకపోతున్నాను, నేనెందుకు పాపం చేస్తున్నాను అని గుర్తు చేసుకోవాలి. కిమహం సాధనకర్వం కిమహం పాపమకర్వం, ఇది బాగా గుర్తు చేసుకోవాలి. నేనెందుకు మంచిగా ఉండలేకపోతున్నాను, ఈ తప్పెందుకు మాట్లాడినాను, తప్పెందుకు ఆలోచించినాను, మనసాపరమన గుర్తు చేసుకోవాలి. ఆత్మ నిరీక్షణం అన్నారు. మాటి చేసుకోవాలి. ఎందుకు ఇలా ఉంటున్నాను, ఎందుకు ఇలా చేస్తున్నాను గుర్తు చేసుకోవాలి. మంచిగా ఎందుకు ఉండలేకపోతున్నాను, సుఖంగా ఎందుకు ఉండలేకపోతున్నాను, ప్రశాంతంగా ఎందుకు ఉండలేకపోతున్నాను, ధైర్యంగా ఎందుకు ఉండలేకపోతున్నాను చూసుకోవాలి. ఎందుకు ఆగిపోతున్నాను, ఎందుకు అభివృద్ధి లేదు జీవితంలో, ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నాను, ఇక్కడ ఎందుకు ఆగిపోతున్నాను. ఒకవేళ మధ్యలో ఆగిపోయినా దాన్ని ఆగకుండా మరలా చూసుకోవాలి గురూజీ. ఆగడం అవసరం ఉంటుంది, అలసట తీసుకోవడానికి, శక్తిని పొందుకోవడానికి అవసరం. ఆగినా పెట్టుకోవాలి కదా, మళ్ళీ లేవాలి, మళ్ళీ ముందుకెళ్ళాలి, వెనక్కి రాకూడదు. వెనక్కి రాకుండా ముందుకు పోవాలి. లక్ష్యం చేరుకోవాలి కదా, మరి గమ్యం చేరుకోవాలి. ముందుకెళ్తే గమ్యం చేరుకుంటాం, వెనక్కి వస్తే ఇంకా దూరం అయిపోతుంది. గమ్యాన్ని చేరుకోలేం కదా, వెనక్కి వస్తే గమ్యం దూరం అవుతుంది. మళ్ళీ ప్రయత్నం చేయాలి, పడిపోకూడదు. ఇంకా పిల్లలమే, ఇంకా చిన్న పిల్లలమే, ఇంకా నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి, ప్రయత్నం చేయాలి. ఇంకా ఎవరైనా? ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు. అర్థం కాకపోతే అడగండి, సందేహాలు అడగండి, ప్రశ్నలు అడగండి, అర్థమైంది చెప్పండి. మౌనంగా ఉంటే కుదరదు. మీరు ఎందుకు వింటున్నారో అర్థం చేసుకోండి. కనీసం దేనికోసం వింటున్నారు? కాలయాపన అయితే అవసరం లేదు. వినోదం కోసం కాదు ఈ విద్య, బయట విద్యలు కాదు. అర్థం కాకపోతే అడగండి, 4 సార్లు అడగండి అదే ప్రశ్న, ఏం బాధ లేదు. కానీ అడగడం నేర్చుకోండి. మొదలు నేరుగా అడగండి, మీ సందేహం అడగండి. ఎవరో ప్రపంచంలో సందేహాలని కాదు, మీలో ఉన్న సందేహాలు, వినేటప్పుడు మీకు కలిగిన సందేహాలు అది అడగాలి. వాళ్ళు అడిగారండి, వీళ్ళు అడిగారండి అంటే కాదు. చెప్పండి ఎవరైనా ఇంకా? రుక్మిణమ్మ గారు, విశ్వనాథం గారు, హనుమాన్లు గారు, చెప్పండి అమ్మా. చిన్న ఉన్నప్పుడు మా నాన్నగారు అనేవాళ్ళండి, ఎప్పుడు కూడా అన్నాన్ని నిందించొద్దని, దేన్నైనా ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేవాడు. దర్శించినటువంటి మార్గదర్శకులు ఎవరైతే ఉంటారో అటువంటి గురువులు లభించాలి. అది మీ ద్వారా మేము కొంత నేర్చుకుంటున్నాం గురించి. పూర్తిగా లేదు. ఈ అన్నమయ కోశం, దాని నుండి ప్రాణమయ కోశాన్ని, ప్రాణమయ కోశాన్ని నుండి విజ్ఞానమయ కోశం, ఈ విధంగా ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి అనేటువంటి తపన కలుగుతుంది గురించి. ఆ తపన ముందుకు తీసుకెళ్లాలని
భగవంతుని ఆ పరమాత్మను కోరుతున్నాను స్వామి. రేపు అనేది లేదు, రేపటికి రూపం లేదు. ఇప్పుడే ఈ రోజే ప్రయత్నం చేయాలి. అవును గురుజీ. వాయిదాలు వేసుకోకండి, చెప్పడం కష్టం. అవును గురుజీ. రేపు ఏమవుతుందో చెప్పలేము. అవును. పెద్ద ఆశలతో ఉండకూడదు. ప్రపంచం ఇంకా 15 100 ఏళ్ళు ఉంటాను, ఇంకా 200 ఏళ్ళు 200 ఏళ్ళు ఉండలేం కదా, 100 ఏళ్ళు కూడా ఉండలేం కదా. అవును. ఒకసారి గుర్తు చేసుకోవాలి. నిజానికి భయం రావాలి. ఏడవడానికి కూడా వీల్లేదు, అంత అంత భయంకరం. ఒకసారి గుర్తు చేసుకోండి. చేయాల్సిన పని చాలా ఉంది, సమయం తక్కువ ఉంది, శక్తి లేదు, బలం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎంతో పోగొట్టుకున్నాం, సమయం అంతా వ్యర్థం చేసుకున్నాం. తెలుసుకోవాల్సి వస్తుంది, తెలుసుకోలేదు. పొందవలసింది పొందలేదు. ఇంకా సమయం ఉందనుకుంటున్నాం, కాలాయపన చేస్తున్నాం. ఇంకా సందేహాలే, అవునో కాదో, ఇంకా అటు ఇటు. ఇంకా ప్రపంచం ముఖ్యం అనుకుంటాం, ప్రపంచం సుఖాలే ముఖ్యం అనుకుంటాం, ఈ ధనమే ముఖ్యం అనుకుంటాం. చివరికి ఏడవాల్సి వస్తుంది, ఏడుస్తూ పోవాల్సి వస్తుంది, ఏడిపిస్తూ పోవాల్సి వస్తుంది. మనం ఏడవాల్సి వస్తుంది, పోయేటప్పుడు మనం ఏడిపించాల్సి వస్తుంది. మనం ఏడవకూడదు, ఎదుటి వాళ్ళు ఏడవకూడదు. అలా జీవించాలి, పోయేటప్పుడు కూడా, పోయిన తర్వాత కూడా. అవును గురుజీ. ఆ రకం ప్రయత్నం చేయాలి. పురుషార్థం చాలా చేయాలి. దానికి నిర్ణయం చేసుకోవాలి ముందుగా. ఏంటి నా దారి ఏమిటి, నా లక్ష్యం ఏమిటి, నా గమ్యం ఏమిటి, ఎక్కడికి చేరుకోవాలి, ఎలా చేరుకోవాలి, ఎంత సమయం ఉంది, ఎంత బలం ఉంది, మన వద్ద ఉన్న సాధనాలు ఏమిటి చూసుకోవాలి. సమయం లేనే లేదు, ఇంకా కాలయాపన చేస్తే ఎలా? బాగా గుర్తుంచుకోండి, ఏడవకండి. చెప్పేది ఒకటి. తర్వాత ఎప్పుడు ఏడవకండి, రేపు కూడా ఏడవకండి, ఎల్లుండి ఏడవకండి. ఏడవకుండా ప్రయత్నం చేయాలి. తర్వాత బాధపడకుండా చూసుకోవాలి. హేయం దుఃఖం అనాగతం, వచ్చే దుఃఖం రాకుండా చూసుకోవాలి. రేపటి దుఃఖం ఏంటి, ఎల్లుండి దుఃఖం ఏంటి చూసుకోవాలి. దుఃఖం వచ్చినప్పుడు చూసుకుంటాం, కష్టం వచ్చినప్పుడు చూసుకుంటాం అంటే కుదరదు. ముందే జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నం చేయండి. ఒకసారి మీరు చూసుకోండి, మీరు ఏడవడానికి కూడా వీల్లేదు. ఎవరికి వారి పురుషార్థం చేయండి. శుభం. ఇంకెవరైనా గట్టిగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సమయం లేదు, ఇంకా సమయం వ్యర్థం చేసుకుంటున్నారు, ఇంకా ఉందనుకుంటున్నారు, ఇలాగ ఉండిపోతాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఇలాగే అనుకుంటాం, ఇలాగే ఉంటాను, ఈ శరీరం ఇలాగ ఉంటుంది, యవ్వనం ఇలాగ ఉంటుంది, బలం ఇలాగ ఉంటుంది, ఈ ఆరోగ్యం ఇలాగ ఉంటుంది అనుకుంటాం. ఈ బంధువులు ఇలాగే ఉంటారు, ఈ ధనం ఇలాగే ఉంటుంది. అలా ఉండనే ఉండదు, ఎక్కడ ఉంటుంది, పోతుంది కదా, పోతూనే ఉంది. ఆయన భయం రావడం లేదు. ఏ ఇల్లు కాపాడదు, ఎవరు కాపాడరు, ఏది కాపాడదు. అంటాం, వింటాం, కానీ అక్కడే ఉంటాం మనం. ఇంకెవరైనా సూచనలు? శుభం. ముగించేద్దామా? ఓ, ఈ మాటలు అందరి కొరకు, ఒకరిని ఉద్దేశించినవి కావు. గుర్తు చేస్తున్నాను, తస్మాత్ జాగ్రత్త. కూడా పెట్టుకోండి. నేను ఏడవకూడదు, ఎవరు ఏడవకూడదు. ఉన్నప్పుడు కానీ, పోయేటప్పుడు కానీ, పోయిన తర్వాత కానీ. నేను ఏడవద్దు, ఎవరు ఏడవద్దు. ఒక నిర్ణయం చేసుకోండి. ఎవరిని ఏడిపించకుండా, ఏడవకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోహ ముఖ్య మామృతాత్. ఇది జపం చేసుకోండి ఈరోజు. ఉర్వారుకం లాగా బంధాల నుండి విడిపోవాలి. సహజంగా, సునాయాసంగా, అనాయాసంగా విడిపోవాలి. పోయేటప్పుడు అమృతాత్, మా అమృతాత్, అమృతం నుంచి, మోక్షం నుంచి మళ్ళీ రాకూడదు. అంటే మళ్ళీ మళ్ళీ జన్మ పొందకూడదు. ఇదే చివరి మరణం కావాలి. మళ్ళీ మళ్ళీ మరణించకూడదు, మళ్ళీ మళ్ళీ చావకూడదు, మాటి మాటికి చావకూడదు. ఒకే ఒకసారి ప్రయత్నం చేయండి. శుభం. ఓం శం. సర్వేభ్యో నమో నమః. అందరికీ ధన్యవాదాలు. ఓం.